కృప చేస్తున్నారు తండ్రి కన్నీటితో. యేసయ్యా ఎంత దూరం నుంచి ఎంత గాలి వచ్చినా వాన వచ్చినా ఎండ వచ్చినా ప్రయాసపడి మా ముండే జాబుల దగ్గరకు వచ్చి మా కోసం మా పిల్లల కోసం మా గుడిచెట్ల కోసం ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. గొప్ప దేవుడా, మాలో ఎందుకు లేదు నాన్న ఆ విశ్వాసమైన మనసు దేవా తండ్రి. యేసయ్యా గొప్ప తండ్రి, ఆ ఒక పాస్టర్ లాగా మేము కూడా ఒక మనుషులం కదా తండ్రి. మైనా నోటితో చదువు లేకపోయినా కానీ ఒక మనిషిగా గర్భఫలంలో సృష్టి పెరిగి పెద్దవాళ్ళని చేద్దాం చిత్తపరిచే జోడుగా. యేసయ్యా మేము ఎందుకు మార్పు లేని జీవితాలను ఎందుకు ఫలిస్తున్నాం తండ్రి. ఎలుగైన దేవుడు మాలో మార్పు రావాలి. నీ చక్కటి వాక్యం చెప్పినది వినగలిగి మా హృదయ గుండెల్లో తట్టించాలి. చక్కటి పాటలు కూడా నేర్చుకొని చాలా అందముగా పాడాలి. యేసయ్యా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడైన తండ్రి. యేసయ్యా మా తలంపులు వేరే తండ్రి, నీ తలంపులు వేరు. కానీ నేను చేసిన ప్రార్థన నిజ స్వరూపమైనది. అడగండి విస్తాన్ని వెతకండి దొరికితే తలుపులు తెరచుబడి ఉండండి అని అడిగా వేసయ్యా గొప్ప తండ్రి. అలాగని మేము తలుపులు తెరిచి నిన్ను కన్నీటికి ప్రార్థన చేసి అడగల తండ్రి మనసు పూర్తిగా. అప్పుడే మా కోరికలు నువ్వు తీర్చిదిద్దారు దేవా.